ఏంటి మేడం మంచి స్కూల్స్, చక్కటి ఏసీ స్కూల్స్, ఉమ్. సిబిఎస్ఈ సిలబస్లు, పోనీ మన స్టేట్ సిలబస్ అయినా సరే, బోల్డని సెలవులు, ఇంత ఉన్నా సరిపోవట్లేదా మేడం? ఇంత ఉన్నా సరిపోవట్లేదు అంటే అది మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఏ స్కూల్‌లో జాయిన్ చేస్తాము పిల్లల్ని, జాయిన్ చేసేంత వరకే పేరెంట్స్ తాపత్రయపడుతున్నారు. ఈ స్కూలు అవును. బెస్ట్ స్కూల్, బెస్ట్ అండ్ బెస్ట్ స్కూల్ కావాలి అవును. అని పరిగెడుతున్నారు. ఆ తర్వాత విషయము పిల్లలు పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు కరెక్ట్. ఫస్ట్. కరెక్ట్. మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి మనం పిల్లల్ని కంటిన్యూగా ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఓకే. మా పక్కన వాడు ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాడు, ఇంకో యాక్టివిటీ చేస్తున్నాడు అంటే మనవాడు కూడా అదే యాక్టివిటీ చేయాలి. చేయాలి. ఓకే. దాంట్లో ఖచ్చితంగా పోలికలు. పోల్చుకోవడం అన్నట్టు కంపారిజన్. హ్మ్. హ్మ్. కంపారిజన్ ఎక్కువయ్యేసరికి పిల్లలకి స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఓకే. ఇప్పుడు ఆ పక్కన వాడి పిల్లోడు అది ఆ యాక్టివిటీ స్టార్ట్ చేశాడు అంటే అది వాడి ఇంట్రెస్ట్ ఏమో. రైట్. రైట్. అంతే కదా! ఇప్పుడు ఆ అబ్బాయికి ఉన్న ఇంట్రెస్టే మనవాడికి కూడా ఉండాలని లేదు కదా. వాడి భలే ఇంట్రెస్ట్‌తోని చెప్పారు మేడం. వాళ్ళు జాయిన్ చేస్తారు. మనవాడి ఇంట్రెస్ట్ ఏంటి? మనవాడు దేని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాడు? చదువే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ వాడి కరెక్ట్. ఇంట్రెస్ట్ ఏంటిది? దాన్ని ఆలోచించి దాన్ని